నమస్తే వెల్కమ్ టు దూత మీడియా. తెలంగాణ రాజకీయాల్లో ఎన్కన్వెన్షన్ సెంటర్ హాట్ టాపిక్ గా మారింది. అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ అక్రమంగా చెరువును ఆక్రమించి నిర్మించారని తేలడంతో అధికారులు శనివారం దాన్ని కూల్చేశారు. దీనిపై స్పందించిన నాగార్జున రేవంత్ రెడ్డి ప్రభుత్వం గచ్చిబౌలిలోని తన ఎన్కన్వెన్షన్ సెంటర్ను అక్రమ కట్టడం పేరుతో కూల్చివేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ చర్యలతో ప్రజలు తమను తప్పుగా అనుకోకుండా ఈ ప్రకటన చేస్తున్నట్టు తెలిపారు. చట్టవిరుద్ధంగా చేసిన కూల్చివేతపై కోర్టులోనే తేల్చుకుంటారని నాగార్జున వెల్లడించారు. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్కన్వెన్షన్ కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని అక్కినేని నాగార్జున తన ప్రకటనలో తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఈ విషయంలో తగ్గేదేలే అని తేల్చి చెప్పారు. ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఎవరిని వదిలిపెట్టబోమని ఆయన చెప్పారు. తాజాగా ఈ వివాదంపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కూల్చడం స్టార్ట్ చేస్తే సగం హైదరాబాద్ను కూల్చేయాలంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. నాకు తెలిసినంత వరకు నాగార్జున ఆ ల్యాండ్ కొనుక్కున్నాడు. చెరువు సైడ్స్ ఉన్న 3 ఎకరాలు కబ్జా అని దాన్ని కూల్చామంటున్నారు. అందులో నిజం ఎంత అనేది తెలియదు. అయితే అక్రమంగా నిర్మించిన కట్టడాలన్నీ కూడా ఇలాగే కూలుస్తారా అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తమ్మారెడ్డి ప్రశ్నించారు. మోకిలా పరిధిలో చాలా అక్రమ నిర్మాణాలు ఫామ్ హౌస్లో నిర్మించారు. అలా కూల్చుకుంటూ పోతే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్, సీఎం, మాజీ సీఎం అమ్మాయి, అబ్బాయి అందరి ఫామ్ హౌస్లు కూల్చేయాలని ఆయన చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో చాలా చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. యూసుఫ్ గూడలో చెరువు ఉండేది. ఇప్పుడు ఓవైపు కృష్ణకాంత్ పార్క్, మరోవైపు ఇల్లు వచ్చేశాయి. మరి ఇప్పుడు వాటి సంగతి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వారితో పాటు గత ప్రభుత్వంలోని నేతల ఇల్లు కూడా కూల్చాలని, మరి కూల్చే ధైర్యం సీఎం రేవంత్ రెడ్డి చేస్తారా అంటూ తమ్మారెడ్డి ప్రశ్నించారు. ఈ విధంగా తమ్మారెడ్డి భరద్వాజ తనదైన శైలిలో అధికార, ప్రతిపక్ష నాయకులకు చురకలంటించారు. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ దూత మీడియా.